అయోధ్యలో రామ మందిర గర్భగుడి ప్రారంభోత్సవం ఈ నెల జనవరిలో జరగబోతోంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. కొన్ని పార్టీలు ఇంకా తలమునకలై ఉన్నాయి. సోనియా గాంధీకి, మల్లికార్జున్ ఖర్గేకు, మన్మోహన్ సింగ్కు, అలాగే లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరీలకు ఇన్విటేషన్ వెళ్ళింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇంకా తన వైఖరి చెప్పలేదు. కేసీ వేణుగోపాల్ అడిగినప్పుడు మీరే చూస్తారుగా, జనవరి 22న తెలుస్తుంది కదా అన్నారు. దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు తనకు ఆహ్వానం రాకపోవడాన్ని తప్పుపడుతూ ఏముంది అందులో, నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళైనా వెళ్తారు, ప్రతినిధి వర్గం వెళ్తుంది అంటూ వ్యాఖ్యానించారు. సో ఇక కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు వెళ్ళము అని ప్రకటించారు. దీన్ని రాజకీయం చేస్తున్నారు కనుక మేము వెళ్ళమని. ఇప్పుడు వివిధ పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి. సిపిఎం మాత్రం ప్రకటన చేసింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి అయిన సీతారాం యేచూరికి కూడా ఆహ్వానం అందింది. సో దానికి సిపిఎం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ఎక్కడా గతంలో అయోధ్య వివాద చరిత్రను ప్రస్తావించలేదు. రామ మందిర నిర్మాణానికి కోసం జరిగినటువంటి పాస్ట్ హిస్టరీ, గత వివాద చరిత్రను ఎక్కడా ప్రస్తావించలేదు. సో దానికి బాబ్రీ మసీద్ కూల్చివేత సంఘటన ఆ అంశాలు కూడా ప్రస్తావించలేదు. కానీ 2 కారణాల రీత్యా తాము వెళ్ళలేకపోతున్నామని స్పష్టంగా చెప్పారు. ఆ 2 ప్రిన్సిపల్స్ ఆధారంగా వెళ్ళడం లేదు అని. మొదటిది, మతం అనేది వ్యక్తిగత విశ్వాసము. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మత విశ్వాసాలను కలిగే ప్రాథమిక హక్కునిస్తుంది. భారత పౌరుల మత విశ్వాసాలని మేము గౌరవిస్తాం. కానీ ఆ మత విశ్వాసాలని రాజకీయంగా మార్చారు భారతీయ జనతా పార్టీ, దాని పరివారం గనక దాంతో మేము అసోసియేట్ కాలేము అన్నది మొదటి వాదన. రెండవది, భారతదేశం లౌకిక రాజ్యం. సుప్రీంకోర్టు తీర్పులతో సహా లౌకికవాదం అంటే రాజ్యానికి మతం లేదు, మతాతీత రాజ్యం, మతాతీత సమాజం కాదు, మతాతీత రాజ్యం. సో రిలీజియన్ లేని రాజ్య వ్యవస్థ ఉండాలి. కానీ ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం హిందూ మత భావాలు కలిగిన వ్యక్తుల చేతుల్లో కాకుండా నేరుగా భారత ప్రభుత్వము, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, లౌకిక రాజ్యమే ఇన్వాల్వ్ అయింది కనుక రాజ్యము మతపరమైన, ధార్మికపరమైన కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం చెప్తోంది. సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయి కనుక ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే రీతిలో ఇది జరుగుతోంది కనుక దీంతో మేము అసోసియేట్ కాలేము అంటూ సిపిఎం ప్రకటించింది. సో సిపిఎంకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఒక ఐడియాలజికల్ పొజిషన్ తీసుకున్నారు. ఆ ఐడియాలజికల్ పొజిషన్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల భావాలు, మనోభావాలు, సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసిన వివాదము, ఇక ఆ తర్వాత ఎలాంటి వివాదము లేకపోవడము, వీటిని గమనంలో ఉంచుకొని రాజ్యాంగబద్ధమైన సూత్రాల ఆధారంగా తమ వ్యతిరేకతను ప్రకటించారు. కానీ మిగతా పార్టీలకు అలా ఉండదు, ఇలా ఐడియాలజికల్ పొజిషన్ ఉండదు. వాళ్ళు మోర్ ప్రాక్టికల్ పాలిటిక్స్తో ఆలోచిస్తారు. పోతే ఎవరి ఓట్లు వస్తాయి, ఎవరి ఓట్లు పోతాయి, పోకపోతే ఎవరి ఓట్లు వస్తాయి, ఎవరి ఓట్లు పోతాయి. ఈ ఓట్ల లెక్కలతో చూసినప్పుడు ఇబ్బంది. అందుకే ఇబ్బంది బీజేపీకి లేదు, ఇబ్బంది కమ్యూనిస్టులకు లేదు, సిపిఐ సిపిఎంకి లేదు. ఎందుకంటే బీజేపీ దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకుంటోంది కనుక వాళ్ళకి ఇబ్బంది లేదు. సో కమ్యూనిస్టులకు ఇబ్బంది లేదు, ఎందుకంటే వారికి ఒక సైద్ధాంతిక పొజిషన్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు రాజ్యానికి మతం ఉండకూడదు, మతం రాజకీయం కాకూడదు, మతం వ్యక్తిగతం ఉండాలి. అందువల్ల దీన్ని మతాన్ని రాజకీయాన్ని మిళితం చేశారు కనుక, రాజ్యమే ఇన్వాల్వ్ అయింది కనుక ఇది భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా మేము పాల్గొంటలేరు అని వాళ్ళకు ఐడియాలజికల్ పొజిషన్ తీసుకుంటారు. ప్రాక్టికల్ పాలిటిక్స్తో సంబంధం లేదు, ఎవరి ఓట్లు వస్తాయి రావు అన్నదాంతో సంబంధం లేదు. కానీ మిగతా పార్టీలు, సెంట్రిస్ట్ పార్టీలకు అటు రైట్కు ప్రాబ్లం లేదు, ఇటు లెఫ్ట్కు ప్రాబ్లం లేదు. కానీ సెంట్రిస్ట్ పార్టీలు మాత్రం ఇప్పుడు ఇబ్బందుల్లో పడక తప్పదు. అందులో బీజేపీ చాలా అగ్రెసివ్గా దీని ఒక పోలరైజింగ్ ఇష్యూగా మారుస్తోంది. అందుకే కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీలు ఏ రకమైన వైఖరి తీసుకుంటే అర్థమవుతుంది. బీఆర్ఎస్ నాయకురాలు కవిత ఇప్పటికే కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం అంటూ బీజేపీ లైన్ చెప్పడం మొదలుపెట్టారు. అంటే చాలా క్లియర్గా మరోసారి భారత రాజకీయాలు పోలరైజ్ కాబోతున్నాయని దానికి ఇది ఒక ఉదాహరణ.
ఇతర పార్టీలను ఇబ్బందుల్లో పెట్టడానికి బీజేపీకి ఇది ఒక ఎత్తుగడగా మారుతుంది. ఐడియాలజికల్ పొజిషన్స్ లేకుండా ప్రాక్టికల్ పాలిటిక్స్కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలకు వెళ్ళడము వెళ్ళకపోవడం అనేది ఒక సంకట స్థితిని కలగజేస్తుంది అనేది ఇప్పుడు అర్థమవుతోంది.